బుల్లితెర మీద కొన్ని కాంబినేషన్స్ కి క్రేజ్ మామూలు రేంజ్ లో ఉండదు. ఆ కాంబినేషన్ బుల్లితెరపై కనిపించినప్పుడు ఆడియన్స్ కి కనుల విందులాగా అనిపిస్తుంది. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి సుధీర్ రష్మిల జంటలది. వీళ్ళిద్దరూ జబర్దస్త్ అనే షో ద్వారా పరిచయం అయ్యారు. సుధీర్ ఈ షోలో కంటెస్టెంట్ అయితే రష్మి యాంకర్ గా వ్యవహరించేది. స్కిట్స్ లో ఆమెపై అనేక సందర్భాలలో పంచులు వేయటం, అవి బాగా పేలటం వంటివి జరిగాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఈటీవీలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ కలిసి చేశారు. అవన్నీ బాగా హిట్ అయ్యాయి. ముఖ్యంగా డి షోలో వీళ్ళిద్దరి జోడీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసి నిజంగానే ప్రేమికులు అని అందరూ అనుకున్నారు. ఆ యాంగిల్ కి టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోవటంతో వీళ్ళిద్దరిపై అనేక ప్రోగ్రామ్స్ డిజైన్ చేసేవాళ్ళు. ఏ రేంజ్ లో అంటే సుధీర్ పేరు ఎత్తితే రష్మి గుర్తుకొచ్చే రేంజ్ లో వీళ్ళిద్దరూ ప్రేమికులు అని రుద్దేశారు. కానీ మా మధ్య అలాంటివేమీ లేవని, మేము కేవలం స్నేహితులము మాత్రమేనని, మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకోవటం కూడా చాలా తక్కువని అనేక సందర్భాల్లో వీళ్ళిద్దరూ చెప్పుకొచ్చారు. కానీ జనాలు దాన్ని నమ్మలేదు. వీళ్ళు నిజమైన ప్రేమికులనే ఎక్కువగా నమ్మారు. అయితే ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. సుధీర్ సినిమాల్లో బిజీ అయిపోవటంతో ఈటీవీలో అన్ని షోస్కి దూరమయ్యాడు. కానీ చాలా కాలం తర్వాత రీసెంట్గానే ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఫ్యామిలీ స్టార్స్ అనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆ షో పెద్ద హిట్ అయింది. మధ్యలో అప్పుడప్పుడు సుధీర్ వ్యాఖ్యాతగా కొన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్గానే సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో ఒక ఈవెంట్ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో సుధీర్తో పాటు రష్మి కూడా పాల్గొంది. చాలా కాలం తర్వాత బుల్లితెర మీద సందడి చేస్తూ ఉండటంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ ని తెగ వాడేశారు. రొమాంటిక్ సాంగ్ తో పాటు అనేక లవ్ డైలాగ్స్ ని కొట్టించి మంచి హైప్ ని పెంచారు. ఈ ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీలో ఎవరైనా ఈ జోడీకి ఫ్యాన్ అయితే ఈ ఎపిసోడ్ ని చూసి ఎంజాయ్ చేయండి. మళ్లీ వీళ్ల కాంబినేషన్ కుదరటం అంత తేలికైన విషయం కాదు. డి షోని వీళ్ళిద్దరూ వదిలి వెళ్ళిపోయిన తర్వాత కళ పోయిందని లక్షలాది మంది అభిమానులు అనుకుంటున్నారు. మళ్లీ వీళ్ళు ఈ షోతో రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అది జరుగుతుందో లేదో చూడాలి.